కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ విలువలు. కథ మొదలు పెడదాం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరుము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం శ్రావ్యంగా చదివి గరిటెడు ఆవు పాలకి కుండెడు గాడిద పాలు సమానమా? ఎందుకవి శుద్ధ వేస్ట్ అంటూ అర్థం వివరించి తన అలవాటు ప్రకారం పిల్లలందరినీ నవ్వించి పంపడానికి శ్రద్ధగా నేను చెప్పిన పాఠాలని వంట పట్టించుకున్న మీలాంటి విద్యార్థులు నలుగురు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చినా చాలు. కానీ మన ఆదయ్యగాడి లాంటి విద్యార్థులు 100 మంది వస్తే మాత్రం ఏం లాభం, వాళ్ళు గాడిదలతో సమానమన్నమాట అని జోక్ చేశారు ప్రకాశం మాస్టారు. పిల్లలందరూ ఆదయ్య వైపు చూస్తూ పగలబడి నవ్వారు. ఆదయ్య మొహం సిగ్గుతో తొక్క చెక్కేసిన కందగడ్డలా ఎర్రబడిపోయింది. ఎల్లుండి నుంచి మీకు పరీక్షలు. రేపు నేను ట్యూషన్ క్లాసులు ఇంకా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అలాగే నా అంతటా నేను ఇంత అని అడిగి ఫీజు తీసుకోనని మీకు తెలుసుగా. రేపు మీరు ఇవ్వగలిగినంత మొత్తాన్ని పొట్లం కట్టి తెచ్చి ఈ డబ్బాలో వేయండి అన్నారు మాస్టారు. మన్నాడు అందరు విద్యార్థులు తాము తీసుకొచ్చిన నోట్ల పొట్లాలని డబ్బాలో వేశారు. ఆఖరున వచ్చిన ఆదయ్య ఓ బుల్లి సీసాతో పాలు తీసుకొచ్చి మాస్టర్ ముందు పెట్టాడు. ఏంట్రా ఇది అన్నారు మాస్టారు తెల్లబోయి. మీ ఆవిడ గారికి పిల్లలిద్దరికీ కూడా ఆస్తమా అన్నారు కదండి మాస్టర్ గారు. ఏ డాక్టరు తగ్గించలేకపోతున్నాడని చెప్పారుగా. ఒక్కొక్కరికి 1/2 చెంచాడు. ఈ పాలల్లో 4 చెంచాల మామూలు పాలు నీళ్ళ కలిపి తాగించండి. 2 మోతాదులు పుచ్చుకున్నాక తగ్గకపోతే నన్ను అడగండి. కావాలంటే మీరే నన్ను కొట్టండి. ఆవు గేదె పాల్లాంటివి కాదండి, గొప్ప నెంబర్ 1 ఔషధమండయి. ఈ పాలు అంత సులభంగా ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. మా అయ్య ఊరూరా తిరిగి ఈ పాలమ్మే మమ్మల్ని పోషిస్తున్నాడండి. కారు కొన్నాడండి, 2 బంగ్లాలు కూడా కట్టాడండి. చాలా ఖరీదండోయ్ అన్నాడు ఆదయ్య తలెగరేస్తూ. అబ్బా ఏం పాలురా ఇవి అన్నాడు మాస్టారు సీసాని వింతగా చూస్తూ ఎద్దేవాగా. గాడిద పాలండి అన్నాడు యాదయ్య నిబ్బరంగా నిలబడి. వివేకానందుడి ఫోర్స్లో చేతులు కట్టుకొని అదిరిపడ్డ మాస్టర్కి గంట దాకా మాట పెగల్లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.